ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అంతేకాకుండా ఎవరి దగ్గరైతే మీరు అప్పు తీసుకున్నారో 50% అప్పులు క్లియర్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ధనపరంగా మీకు రావాల్సిన ధనం ఆకస్మికంగా రావడం, ఎప్పుడో మీరు విడిచిపెట్టేసిన ధనం మళ్ళా మీ దగ్గరికి రావడం, ఆ రోజు మీరు మర్చిపోయిన ధనం మీ దగ్గరికి వచ్చి అప్పు తీర్చుకుని పేకాల వరకు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గండాన్ని గట్టెక్కడం అనేటువంటిది ఆగస్టు 2వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరుగుతుంది. దీనివల్ల అన్న టయానికి డబ్బు ఇచ్చాడు లేదంటే మళ్ళా మనం ఇవ్వచ్చు అనేటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఇక మకర రాశిలో రాజకీయంలో ఉన్న వారికి తమ యొక్క పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి. ఎప్పటి నుంచో వీడు నాతోటే ఉన్నాడు అని మీరు ఎవరినైతే నమ్మారో అతను మీ నుంచి దూరం అయిపోతూ ఉంటాడు. మీ రహస్యాలన్నీ తెలుసుకున్న వ్యక్తి మీకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీరు భయపెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. సినీ పరిశ్రమలో కానీ సాంఘిక సాహిత్య సంగీతమైనటువంటి కార్యక్రమాలలో ఎవరైతే ఉంటున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది. అవకాశం అనేటువంటిది వచ్చేటువంటి వ్యవస్థ ఎక్కువగా నడుస్తుంది. ఆగస్టు 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 11వ తారీఖు మధ్యలో మీకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అనుకున్న రంగంలో రాణించడం, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, నేను ఏదన్నా చేయగలుగుతాను, నేనే క్లాస్ ఫస్ట్ అనేటువంటి ఒక గర్వం తలకెక్కేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఈ నెలలో అంతగా కలిసి రావడం లేదు. పరోక్షంగా వ్యాపారం చేయండి, కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదామనుకుంటున్నారో వారు ఈ నెల 14వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో పెట్టండి, కలిసి వస్తుంది. ఎవరైతే రైతులు ఉంటారో వారికి మొదటి 2 వారాలు కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఆగస్టు 3-4 వారాలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక 3వ వారం కలిసి వచ్చేటువంటి విషయం. మకర రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎముకలకు సంబంధించి ఇబ్బందులు, ప్రమాదం అనేది ఎక్కువగా జరిగి ఎముకలు అనేది రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అదేవిధంగా నువ్వు చెప్తే ఏదైనా చేయొచ్చు, నీ మాట పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటి మాట మీరు వింటారు. ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో
వారి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో అంతగా లాభించడం లేదు, వివాహం విషయంలో శ్రీకారం మాత్రం చుట్టండి. వచ్చేటువంటి నెలలో వివాహం గురించి ఆలోచించుకోవడం తప్ప ఈ నెలలో వివాహం గురించి ఆలోచన వద్దు. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం, పోయినటువంటి వస్తువులు మళ్ళీ ఆగస్టు నెలలో దొరకడం, ఓహో మన వస్తువులు మన దగ్గరే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవన్నమాట అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్లోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఏవైతే విలువైన వస్తువుల మీద పెట్టుబడి పెడదామనుకుంటున్నారో, అంటే బంగారం కానీ స్థిరాస్తులు కానీ పొందామనుకుంటున్నారో మీ పేరు మీద కొనకండి, అంతగా లాభించట్లేదు. మీ యజమాని పేరు మీద కొనుక్కోండి, కాస్తో కోస్తో ఊరట చెందేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మకర రాశి వారు భార్యాభర్తల మధ్య కీచులాట ఏదైతే ఉందో అది తీరేటువంటి అవకాశం, కోర్టు చికాకులు పోయేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మకర రాశి వారికి అద్భుతంగా ఆగస్టు 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24 వరకు కూడా ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీరు అనుకున్న స్థాయి మారేటువంటి వ్యవస్థ లభిస్తుంది. ఇక ఎవరైతే మకర రాశిలో వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు ఖచ్చితంగా ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కానీ ఆగస్టు 2వ వారం నుంచి 3వ వారం చివరి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. మీరు కాస్త శ్రమపడాలి. ఆ శ్రమపడడం వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు కేవలం ఫ్రూట్స్ కానీ మెడికల్ కానీ లేదా వస్త్రాలకు సంబంధించి కానీ వ్యాపారం ప్రారంభం చేయండి. ఈ 3 రంగాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. మకర రాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలి అంటే కనుక కింద నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీరు కనుక మీ జాతకాన్ని తెలుసుకోవాలి, అందరి రెమెడీలు కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మకర రాశి వారు ఆగస్టు నెలంతా కూడా భైరవారాధన చేయడం లేదా మీ ఇంట్లోనే వేప ఇప్ప నూనె ఇవి 2 కలిపి దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. ఎంతవరకు అయితే భైరవ ఆరాధన చేస్తారో మకర రాశి వారికి 3వ వారం నుంచి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రతి నిత్యము కూడా ఓం భం భైరవాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించండి. అందరి కుంకుమని అడ్డంగా ధరించి మధ్య భాగంలో విభూతి ధారణ చేయండి. దీనివల్ల మీకు పరమశివుడైనటువంటి ఈశ్వరుడు భైరవ రూపంలో మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రి ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే. అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి,
గణపతి ఆరాధనలు చవితి బుధవారం రోజు రావడం 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9 ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమై విశిష్టమైన రోజు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం కూడా జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకి జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మీ వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు నాయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మీ వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.